తెలుగు పొలిటికల్ లీగ్ లో ఇవాల్టి మ్యాచ్ ఏపీకి షిఫ్ట్ అయింది. మాజీ సీఎం కు సెక్యూరిటీ ఏది అని ప్రశ్నిస్తోంది వైసీపీ. జగన్ భద్రతా వైఫల్యానికి డీజీపీ బాధ్యత వహించాలన్నారు. నిబంధనలు పాటించకుండా పోలీసులనే ఇబ్బంది పెడితే ఎలా అని రివర్స్ అటాక్ దిగింది టీడీపీ. వైసీపీ కార్యకర్తలే న్యూసెన్స్ సృష్టించారని మండిపడ్డారు హోంమంత్రి అనిత. మరోవైపు జగన్ భద్రతా లోపాలపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు వైసీపీ నేతలు. దేవరపల్లి పర్యటనలో జగన్ సెక్యూరిటీపై టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదిరింది. జగన్ భద్రతను కూటమి సర్కార్ గాలికి వదిలేసిందన్న మాజీ మంత్రి పేర్ని నాని కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు హోంమంత్రి అనిత. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో భద్రత ఏమాత్రం మాకు బాధ్యత లేదన్న రీతిలో వ్యవహరిస్తున్నటువంటి ఈ పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద కుర్చీ కోసం మీరు పాకులాడి చంద్రబాబు నాయుడు దగ్గర తొత్తులుగా మారితే, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ నాయుడు మీ తప్పుడు ఆలోచనలు ఎన్ని ఉన్నా సరే డీజీపీ కానీ ఎస్పీ కానీ ఎంత బాధ్యతగా ఉండాలి? ఐపీఎస్ అధికారులు కదా, ఎందుకు ఈ బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు? ఈరోజు బల ప్రదర్శన చేసే పరిస్థితుల్లో ఈరోజు ఎక్కడికి వచ్చినా విధ్వంసాలు సృష్టించడం, ఉద్రేకాలను ప్రేరేపించడం, అరాచకాలు సృష్టించడం చేస్తూ ఉంటే మేము చూస్తూ ఊరుకోవాలా? ఈరోజు మేం చర్యలు తీసుకుంటా ఉంటే ఎవరో సైడ్ ఒక మనిషి బయటకు వస్తాడు, రెడ్ బుక్ రాజ్యాంగం. చట్టం తన పని తను చేసుకెళ్తుంది. జగన్ భద్రతకొచ్చిన పోలీసులు రక్షణ కల్పించలేకపోయారని మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ అంటే వైసీపీ కార్యకర్తలు కావాలని విధ్వంసం సృష్టించాలని చూశారన్నారు అనిత. ఒక మాజీ ముఖ్యమంత్రికి సెక్యూరిటీ ప్రొవైడ్ చేయలేదు, హెలికాప్టర్కు పర్మిషన్ ఇచ్చి ఆ హెలికాప్టర్కు ఉన్నటువంటి చుట్టుపక్కల ఎక్కడా కూడా ఒక కానిస్టేబుల్ని ఇవ్వలేదు. కారణం అంటే అక్కడ ఏదో ఒక జరగాలి, ఏదో విధంగా కేసులు పెట్టాలి. అంటే చూడండి, పర్మిషన్ ఇస్తారు, కేసులు పెడతారు. అంటే దీనివల్ల ప్రజాస్వామ్యం ఇది. రిక్వెస్ట్ చేస్తే హెలికాప్టర్లో వచ్చినట్టు వచ్చి హెలికాప్టర్ అక్కడ పెట్టి వాళ్ళ తాలూకా కార్యకర్తలతోనే ఆ హెలికాప్టర్ దగ్గర, నిజంగా ఒక హెలికాప్టర్ దగ్గర అంతమంది జనాలు ఉండొచ్చా అండి? ఒకసారి మీరే చూడండి. ఒకసారి ఇది మేము ఎస్టాబ్లిష్ చేయాలి, చూపించాలి, ప్రజలకి చూపించాలి వాళ్ళ తాలూకా నైజాన్ని. అంతమంది ఆ హెలికాప్టర్ దగ్గరికి వచ్చి వాళ్ళు నానా బీభత్సం సృష్టిస్తే మళ్ళా దాని పేరు మీద అక్కడి నుంచి బల ప్రదర్శనగా బెంగళూరు వెళ్ళిన పరిస్థితి. అంటే అక్కడ కూడా వాళ్ళు ఏదో ఫ్యాక్షన్ విషయంలో అక్కడ అతను ఆ ఫ్యాక్షన్ విషయంలో జరిగిన ఇన్సిడెంట్కి సంబంధించి పరామర్శకు వెళ్తే వాళ్ళు అక్కడ కూడా బల ప్రదర్శన చేస్తారు. ఇది వీళ్ళ తాలూకా నైజం ఒక పక్క నుంచి చెప్పాలి. లక్ష్మి అనే మహిళ దుకాణంలో దేవుడి ఫోటో పడిపోవడం పైన అధికార విపక్షాలు విమర్శలు గుప్పించుకున్నాయి. ఈ నాయకులు రోడ్ల మీద కూర్చొని మందు తాగుతా, పెద్ద పెద్ద బాటిల్తో రోడ్ల మీద మందు తాగుతారు. అక్కడ మందుల షాపులో ఫుల్గా మందులు తాగడం, బయటికి రావటం, రప్పారప్పం అని అరవటం, సీఎం అని అరవటం, బయటకు వచ్చి రోజు అంటే రోజు ఆ ఇడ్లీ పాత్ర లేకపోతే టిఫిన్ కూడా నడుపుతేనే కానీ పూట గడవని ఒక లేడీకి సంబంధించిన షాపుని ఏ రకంగా ధ్వంసం చేశారో ఆవిడే బయటకు వచ్చి మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ రోడ్డు పక్కన ఉన్న ఒక దుకాణం, ఈ లక్ష్మి గారి దుకాణం, ఆ దుకాణంలోకి గబగబా పరిగెత్తి వెళ్ళి వారి పైకి టెర్రస్ మీదకి వెళ్ళి ఏదో ఫోటోలు దిగడానికి వాళ్ళు పరిగెత్తినప్పుడు వీరి దుకాణంలో ఒక చిన్న టేబుల్ మీద ఒక దుర్గాదేవి మాత ఫోటో ఉంటే అది వాళ్ళందరూ పరిగెత్తే క్రమంలో అది కింద పడిపోతే దాన్ని కూడా భూతద్దంలో చూస్తూ ఏదో కావాలని దేవతల్ని కించపరుస్తున్నారు, ఇసిరేశారు అని మాట్లాడుతున్నారు. అంటే ఏమనుకోవాలని వీళ్ళని? వైసీపీ కార్యకర్తలు హద్దులు మీరి ప్రవర్తించి పోలీసులు చర్యలు తీసుకోవద్దంటే ఎలా అని ప్రశ్నించారు హోంమంత్రి అనిత.